డిసెంబర్ 3, 1984లో ఒకరోజు సుమారు అర్ధరాత్రి సమయంలో భోపాల్లోని రైల్వే స్టేషన్ అయిన భోపాల్ జంక్షన్లో స్టేషన్ సూపరింటెండెంట్ హెచ్ఎస్ బుర్వే మరియు డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్ గులాం దస్తగీర్ వీధుల్లో ఉన్నారు. దాదాపు 1 గంట సమయానికి గోరఖ్పూర్ బొంబాయి ఎక్స్ప్రెస్ రైలు స్టేషన్కు చేరుకుంది. దాంతో దస్తగీర్ తన క్యాబిన్ నుండి బయటకు వచ్చాడు. కానీ వెంటనే కళ్ళు మంట, గొంతులో మంట వంటి అసౌకర్యాన్ని అనుభవించాడు. ఆందోళన చెందిన దస్తగీర్ తన ఉన్నతాధికారి అయిన బుర్వేను వెదికి విషయాన్ని చెప్పాలని అనుకున్నాడు. కానీ అతని ఆచూకీ లభించలేదు. కొద్ది క్షణాల్లోనే బుర్వే నేల మీద పడి ఉండటాన్ని గుర్తించాడు. దస్తగీర్ అతను బ్రతికి ఉన్నాడా లేదా అని చూద్దామని ప్రయత్నించగా బుర్వే మరణించినట్లు గుర్తించాడు. ఈ పరిస్థితికి కారణమేమిటో దస్తగీర్ వెంటనే అర్థం చేసుకున్నాడు. భోపాల్ జంక్షన్ నుండి కిలోమీటర్ దూరంలో ఉన్న యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిందని, దాని ఫలితంగా మిథైల్ ఐసోసైనేట్, హైడ్రోజన్ సైనైడ్ వంటి విషపూరిత వాయువులు సుమారు 50,000 పౌండ్లు లీక్ అయ్యాయని అతను గ్రహించాడు. వాయువులు నగరమంతా వ్యాప్తి చెందుతున్నాయి. స్టేషన్లో ఉన్న ఉన్నతాధికారిగా దస్తగీర్ బాధ్యత తీసుకున్నాడు. గోరఖ్పూర్కు వెళ్లే రైలు 20 నిమిషాలు ఆగి ఉండాల్సి ఉన్నప్పటికీ షెడ్యూల్కు ముందే బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు. రైలు ప్రయాణికులు కిటికీలు మూసి ఉంచారు మరియు ప్రయాణికులు ఎలాంటి హానికి గురి కాకుండా ఉండాలని దస్తగీర్ కోరుకున్నాడు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని దస్తగీర్ నిబంధనలను ఉల్లంఘించి స్టేషన్ సిబ్బందికి ముందస్తు బయలుదేరటానికి మార్గం సుగమనం చెయ్యాలని ఆదేశించాడు. ఈ నిబంధనల ఉల్లంఘనకు ఆయన పూర్తి బాధ్యత తీసుకున్నాడు. ఇదే సమయంలో రైల్వే స్టేషన్లో జనసమూహం పెరుగుతుంది. ఈ ఘటన రాత్రివేళ జరిగింది కాబట్టి చాలా మంది ఇళ్లల్లో నిద్రపోతున్నారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న కొందరు వ్యక్తులు తమ కార్లలో ఆశ్రయం పొంది నగరాన్ని విడిచిపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ వాహనాలు లేని వారు ఏమి చేయాలో తెలియక స్టేషన్లోనే గుమ్మిగూడారు. భోపాల్ జంక్షన్కు మరింత మంది వస్తూనే ఉన్నారు. స్టేషన్లో నలువైపులా ప్రజలు దగ్గు, ఏడుపు, వాంతులతో ఇబ్బంది పడుతున్నారు. దస్తగీర్ ఒక ప్లాట్ఫామ్ నుండి మరొక ప్లాట్ఫామ్ పరుగులు తీస్తూ ప్రజలకు సాధ్యమైనంత సహాయం చేయడానికి ప్రయత్నించాడు. సమీప స్టేషన్లకు SOS కాల్ చేశాడు దస్తగీర్. దాంతో ప్రజలకు సహాయం చేయడానికి 4 అంబులెన్స్లు, పారామెడిక్స్ మరియు రైల్వే డాక్టర్లు స్టేషన్కు చేరుకున్నారు. అయినప్పటికీ విషపూరిత వాయువుల నుండి తప్పించుకోవటం చాలా కష్టంగా ఉంది. కొందరు తమ ఇళ్ల నుండి స్టేషన్కు చేరుకుంటే మరికొందరు ఆసుపత్రుల వైపు వెళ్లారు. రాత్రి నిద్రిస్తున్నప్పుడు కళ్ళు మంట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా ఆసుపత్రికి వెళ్తారు కదా. కానీ సమస్య ఏమిటంటే రైల్వే డాక్టర్లు లేదా ఆసుపత్రి సిబ్బంది ఎవరూ ఈ పరిస్థితి యొక్క తీవ్రతను అర్థం చేసుకోలేకపోయారు. ఈ లక్షణాలు వారికి కొత్తగా ఉండటం వల్ల వ్యాధిని లేదా దానికి కారణాన్ని గుర్తించడానికి వారు ఇబ్బంది పడ్డారు. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీకి 3 కిలోమీటర్ల దూరంలో భోపాల్లో హమీదా ఆసుపత్రి ఉంది. ఆ సమయంలో ఆసుపత్రిలో సుమారు 1200 పడకల సామర్థ్యం ఉండేది. తెల్లవారుజాము 1:15 సమయానికి కళ్ళు మంట ఉందని ఫిర్యాదు చేస్తూ మొదటి రోగి వచ్చాడు. ఆ లక్షణాలతో తదుపరి 5 నిమిషాల్లోనే 1000 కంటే ఎక్కువ మంది ప్రజలు ఆసుపత్రిలో గుమ్మిగూడారు. కొంతమంది డాక్టర్లు యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుండి సమాచారం పొందడానికి ప్రయత్నించారు. కానీ వారు
వారు ఎటువంటి ఉపయోగకరమైన సమాచారాన్ని అందించలేదు. కంపెనీ వైద్య అధికారి డాక్టర్ ఎల్.డి. లోయార్డ్ ఆసుపత్రి డాక్టర్లకు వాయువు విషపూరితమైనది కాదని, కళ్లకు తడిబట్టలు వాడాలని సూచించారు. ఇదే సమయంలో పోలీస్ సూపరింటెండెంట్ స్వరాజ్ పూరి నియంత్రణ గదిని సందర్శించగా ఆయన సిబ్బందిలో ఒకరు అసహ్యంగా దగ్గుతున్నారు మరియు కళ్ళు రుద్దుతున్నారని గమనించాడు. అది తెల్లవారుజాము 1:25 సమయం కావచ్చు. అది చూసిన అతను కార్బైడ్ ఫ్యాక్టరీకి ఫోన్ చేశారు. మొదటి 2 ఫోన్ కాల్లలో అన్నిటికీ బాగుందని హామీలు అందుకున్నారు. అయితే 3వ కాల్ తర్వాత జవాబు అనిశ్చితంగా ఉంది. ఫ్యాక్టరీలోని వారు ఏం జరిగిందో తమకు తెలియదని చెప్పారు. తెల్లవారుజాము 2:10 సమయానికి ఆసుపత్రిలో సుమారు 4000 మంది రోగులను చేర్చుకున్నారు మరియు భోపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్లో గందరగోళం నెలకొంది. దస్తగీర్ గోరఖ్పూర్ బొంబాయి ఎక్స్ప్రెస్ రైలు స్టేషన్ నుండి బయలుదేరేలా చూసుకున్నాడు. కానీ ప్రజలకు సహాయం చేయటం క్రమంగా కష్టంగా మారుతుంది. గులాం దస్తగీర్, ఆయన భార్య మరియు వారి 4 పిల్లలు పాత భోపాల్లో నివాసముండేవారు. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుండి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కానీ దస్తగీర్ తన కుటుంబాన్ని చూసేందుకు స్టేషన్ నుండి బయలుదేరలేదు. ఆయన స్టేషన్లోనే ఉండి అవసరంలో ఉన్నవారికి సహాయం చెయ్యటానికి అంకితమయ్యాడు. స్టేషన్కు వచ్చిన రైళ్లను ఆగకుండా ముందుకు వెళ్ళమని ఆదేశించారు. దస్తగీర్ సహచరుడైన మంజూర్ అహ్మద్ ఖాన్ భోపాల్ను విడిచిపెట్టేందుకు రైల్వే స్టేషన్కు వచ్చిన వ్యక్తులలో ఒకడు. తెల్లవారుజాము 3 గంటల సమయానికి తన మొత్తం కుటుంబంతో కలిసి స్టేషన్కు చేరుకున్నాడు. దస్తగీర్ విశ్రాంతి లేకుండా ప్లాట్ఫామ్ నుండి ప్లాట్ఫామ్కు వెళ్తూ తన భద్రత లేదా తన కుటుంబ భద్రత గురించి పట్టించుకోకుండా నిస్వార్థంగా ప్రజలకు సహాయం చేస్తున్నాడని గమనించాడు. స్టేషన్లు మరియు ఆసుపత్రులలో డాక్టర్లు మరియు పారామెడిక్లు ప్రాణాలను కాపాడటానికి నిరంతరం కృషి చేస్తుండగా వారికి ఈ లక్షణాలకు కారణమైన వ్యాధిని ఎలా చికిత్స చేయాలో నిజంగా తెలియదు. కళ్ళు మంటగా ఉండటాన్ని తగ్గించడానికి డాక్టర్లు ఎక్కువగా కంటి చుక్కలు వేశారు. వాపులను తగ్గించడానికి స్టెరాయిడ్లు, ద్వితీయ సంక్రమణలను నిరోధించడానికి యాంటీబయాటిక్స్ మరియు కడుపు సమస్యలకు యాసిడ్ నిరోధకాలు ఇచ్చారు. అయితే నిజమైన పరిష్కారం వాయువును గుర్తించడంపై ఆధారపడి ఉంది. అది మిథైల్ ఐసోసైనైటా, ఫాస్జీనా లేదా హైడ్రోజన్ సైనైట్ వంటి మరొక వాయువు అయినా గుర్తించడంపై ఆధారపడి ఉంటుంది. ప్రారంభంలో డాక్టర్లు ఫాస్జీన్ విషపూరితం అని అనుమానించారు, ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం ఇదే యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో ఇలాంటి ఘటన జరిగింది. డిసెంబర్ 1981లో ఫాస్జీన్ గ్యాస్ లీకేజ్ కారణంగా ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అష్రఫ్ మహమ్మద్ ఖాన్ అనే వ్యక్తి మరణించాడు. అయితే కంపెనీ ఈ విషయాన్ని తక్కువ చేసి అది మిథైల్ ఐసోసైనైట్ అని నమ్మించి కళ్ళమంటకు తడిబట్టలు వంటి సులభమైన చికిత్సలను సూచిస్తూ దాని తీవ్రతను తక్కువ చేసి చూపించింది. మరుసటి రోజు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. మిథైల్ ఐసోసైనైట్ అనేది సైనైడ్ కాదని, ఈ రెండింటిని పోల్చుకోకూడదని స్పష్టం చేసింది. మిథైల్ ఐసోసైనైట్ నీటికి గురి అయినప్పుడు సహజంగా పర్యావరణంలో క్షీణిస్తుందని నొక్కి చెప్పింది. అయితే కంపెనీ నుండి ఈ స్పష్టత చాలా ఆలస్యంగా వచ్చింది. ఆ సమయానికి చాలా మంది రోగులు ఆసుపత్రిలో చికిత్స కోసం ఎదురు చూస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్న రోగులకు సహాయం చేయటానికి డిసెంబర్ 8వ తేదీన జర్మన్ టాక్సికాలజిస్ట్ మ్యాక్స్ డాండర్ 50,000 డోసులు సోడియం థియోసల్ఫేట్ తో భోపాల్కు చేరుకున్నాడు. డాక్టర్లు సోడియం థియోసల్ఫేట్ ఉపయోగించినప్పుడు అది చాలా విజయవంతంగా ఉందని నిరూపించబడింది. చాలా మంది రోగులు కోలుకున్నారు. దురదృష్టవశాత్తు ఒక రోగి దానిని
వాడిన తరువాత మరణించాడు. దీనికి కారణంగా జర్మన్ డాక్టర్ సోడియం థియోసల్ఫేట్తో ఒక రోగిని చంపాడని వ్యాపకరమైన పుకార్లు వచ్చాయి. దీంతో ఆ డాక్టర్ను మరియు ఆయన విరుగుడు మందులను తిరిగి పంపించేశారు. గాంధీ మెడికల్ కాలేజ్లోని సీనియర్ ప్రొఫెసర్లు సోడియం థియోసల్ఫేట్ ఉపయోగాన్ని తిరస్కరించారు. మధ్యప్రదేశ్లోని ఆరోగ్య సేవల డైరెక్టర్ అయిన డాక్టర్ ఎంఎన్ నాగు డిసెంబర్ 13వ తేదీన ఒక ప్రకటనను ప్రచురించారు. దానిలో ఇది సైనైడ్ విషపూరితమని ప్రయోగశాలలో ఖచ్చితంగా నిరూపించబడకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సోడియం థియోసల్ఫేట్ ఇవ్వకూడదని పేర్కొన్నారు. ఈ వాదన ఉన్నప్పటికీ కొందరు రోగులు సైనైడ్ విషపూరితానికి గురయ్యారనే నమ్మకం కలిగి ఉండనే ఉన్నారు. ఎందుకంటే మొదటిది, కొంతమంది రోగులు సోడియం థియోసల్ఫేట్ ఇచ్చినప్పుడు ఫలితాలు కనిపించాయి. రెండవది, భోపాల్ మెడికల్ లీగల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ హిరీష్ చంద్ర మృతదేహాలపై పోస్ట్ మార్టం నిర్వహించినప్పుడు సైనైడ్ విషపూరితానికి సంబంధించిన ఆధారాలను కనుగొన్నారు. ఆయన సోడియం థియోసల్ఫేట్ ఉపయోగించాలని మరలా నొక్కి చెప్పారు. వారాల తరువాత ఫిబ్రవరిలో ఐసీఎంఆర్ డాక్టర్లకు సోడియం థియోసల్ఫేట్ ఉపయోగించమని సూచించింది. ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, ఎందుకు ఇంత గందరగోళం ఉంది? ఫ్యాక్టరీని కలిగి ఉన్న కంపెనీ మిథైల్ ఐసోసైనైడ్ మరియు సైనైడ్ గురించి ఎందుకు ఇంత గందరగోళాన్ని సృష్టించింది? మరి దానికి సూటిగా సమాధానం ఏమిటంటే, కంపెనీ భారీ నష్టపరిహార క్లెయిమ్లో ఉంది. డబ్బు ఆదా చేయడానికి మిథైల్ ఐసోసైనైడ్ యొక్క దుష్ప్రభావాలను తక్కువ చేయాలనుకున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా ఈ గందరగోళంలో చిక్కుకున్నారు. దీని ఫలితంగా సరైన మరియు సకాలంలో చికిత్స అందించకపోవడం వల్ల అనేక మంది దురదృష్టవశాత్తు మరణించారు. ఈ వీడియో ప్రారంభంలో నేను చెప్పిన వ్యక్తి గులాం దస్తగీర్ తన ప్రాణాలను కాపాడుకున్నాడు. కానీ అతని జీవితంలో చివరి 19 సంవత్సరాలు ఎక్కువగా ఆసుపత్రిలోనే గడిపాడాడు. ఆయన 2003లో మరణించారు. భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఇంత విస్తుగొల్పించేదేమిటంటే, ఈ ఘటనకు ముందు అనేక మంది వ్యక్తులు అనేక హెచ్చరికలు చేశారు. ఫ్యాక్టరీలో సరైన భద్రతా చర్యలు లేకపోవడం వల్ల నిరంతర ప్రమాదం ఉందని అధికారులకు తెలియజేస్తూ చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. దుర్భాగ్యవశాత్తు కంపెనీ లేదా ప్రభుత్వ అధికారులు ఎటువంటి నివారణ చర్యలు తీసుకోలేదు. 1981లో అష్రఫ్ ఖాన్ కార్బైడ్ ప్రమాదంలో మరణించినప్పుడు ప్లాంట్ యొక్క భద్రతా చర్యలను అంచనా వేయడానికి కంపెనీ 1982 మే నెలలో అమెరికా నుండి 3 నిపుణులను పంపించింది. వారి నివేదిక 60 కంటే ఎక్కువ ప్రమాదాలను గుర్తించింది. ఫ్యాక్టరీ సమీపంలో నివసించే ప్రజలతో అత్యవసర ఖాళీ చేయించే విధానాలను పంచుకోలేదని మరియు మిథైల్ ఐసోసైనైడ్ ట్యాంకులు సులభంగా కలుషితం కావచ్చని అటువంటి సమస్యలను హైలైట్ చేసి చెప్పింది. అయినప్పటికీ అధికారులు ఎటువంటి నివారణ చర్యలు తీసుకోలేదు.